తీసుకోవాలి. బౌల్లోకి 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకుందాము. కొంచెం సోడా, కొంచెం పసుపు వేసుకుందాము. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఉండలు కడుతుంది కదా, ఉండలు లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మిక్స్ చేసేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. పొట్టు తీసి పెట్టుకుందాము. ఈ 3 పెగ్గుల్ని పొట్టు తీసి పెట్టేసుకోవాలి. దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుందాము. మన ఇష్టం అండి, ఫుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా హాఫ్ ఎగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి. మన హ్యాండ్స్తో కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసేసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఒకదాన్ని ఒకటి సపరేట్ చేసుకుంటూ విడిగా పెట్టేసుకోవాలి. అయిపోయాయండి. ఇప్పుడు తీసేసుకున్నాము. దీంట్లోకి ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుందాము. కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఒక్క నిమ్మకాయ స్ప్రింకిల్ చేసుకుందాం. ఇది కూడా ఇంతేనండి. టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం.